నువ్వు లైఫ్ని ఎంత అడ్జస్ట్ చేసుకుంటే అంత ఎక్కువ మంది నీతోనే ఉంటారు. హ్యాపీ బర్త్డే విక్కీ. హ్యాపీ బర్త్డే విక్కీ. థ్యాంక్ యూ. రా విక్కీరా, అతిథిగా వచ్చామనుకున్నానే గాని అల్లుడుగా వచ్చామనుకోలేదు. ఇప్పుడే పందెం గురించి మా వాడు చెప్పాడు. ఇద్దరు కాదు, ఇక్కడున్న వాళ్ళందరూ నువ్వే కరెక్ట్ అన్నారు. దే ఆర్ రైట్ విక్కీ. అనుభవం కన్నా నమ్మకమే గొప్పదని నిరూపించావు. నేను ఓడిపోయి ఉండొచ్చు ఈ పందెంలో, కానీ ఒక తండ్రిగా గెలిచాను. ఇక నా కూతురు భవిష్యత్తు గురించి నాకు ఎలాంటి భయం లేదు. సారీ యంగ్ మ్యాన్, నిన్న అపార్థం చేసుకున్నాను. లేదు సార్, నేనే మిమ్మల్ని హర్ట్ చేశాను. నేను గెలవడే లైఫ్ అని నమ్మాను, అలాగే కెరియర్లో గెలుచుకుంటూ వచ్చాను. నేను కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికే మీతో పందెం కాశాను. కానీ పందెంలో గెలవడానికి ట్రై చేసిన ప్రతిసారి లైఫ్లో నిజమైన గెలుపేంటో అర్థమైంది సార్. నేను మారానన్న సంగతే నాకే తెలీదు మ్యాగీ చెప్పేదాకా. ఈ మార్పు కరెక్టా కాదా అని ఆలోచిస్తే వీళ్ళు కలిసినప్పుడు మీ అందరిలో చూసిన ఆనందం గుర్తొచ్చింది. అప్పుడు అర్థమైంది సార్ మా నాన్న చెప్పింది. మనకు నచ్చించేస్తే ఇంతే ఆనందం, నలుగురికి నచ్చించేస్తే ఇంత ఆనందం అని. ఈ విషయం తెలియక మా నాన్న ఎన్నో ఏళ్ళు బాధ పెట్టాను. బాధ నోచుకున్నాడే తప్ప నన్ను ఎప్పుడు దూరం చేయలేదు. నాన్న కదా. ఇద్దరు వ్యక్తుల దగ్గర అవ్వాలంటే ఎవరొకరు స్థానం మారాలని నాకు తెలియలేదు సార్. అది తెలియకే ప్రియని హర్ట్ చేశాను. ప్రియ నన్ను ప్రేమించింది. ఎంత ప్రేమించిందంటే నా కోసం తన ప్రపంచాన్ని వదిలేసింది. నన్ను గెలిపించడం కోసం తన లైఫ్ అంతా ఓడిపోయింది. అలాంటి ప్రేమ నువ్వు నాకు కరెక్ట్ కాదని వదిలేసి వచ్చేసాను. బాధ అనిపించలేదు. ఈరోజు ప్రియ నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే ఆ రోజు తను ఎంత బాధ పెట్టానో అర్థమైంది. ఒకప్పుడు ప్రేమ అంటే నాకు నచ్చడం అనుకున్నాను. ఎదుటి వాళ్ళకి నచ్చేలా మనల్ని మార్చుకోవడం అని తెలిసింది. అడ్జస్ట్ అయితే బాధపడతాం అనుకున్నాను. అసలు ప్రేమ ఉన్న చోట అడ్జస్ట్మెంట్లే ఉండవని తెలిసింది. ఇద్దరు పర్ఫెక్ట్ పీపుల్ మధ్యన జరిగేదే పెళ్ళి అనుకున్నాను. ఒకరికొకరు పర్ఫెక్ట్ అవడమే పెళ్ళని తెలిసింది. సంతోషాన్ని పంచడానికి, బాధల్లో ఓదార్చడానికి ఇంతమంది ఉన్నారన్న నమ్మకం వీళ్ళకి నేనే ఇచ్చానన్నారు. ఇవాళ అదే నమ్మకం నా వల్లే పోతుందేమో అని భయంగా ఉంది తాతయ్య. ఒకప్పుడు నచ్చించేయడానికి ఎవరు హర్ట్ అయినా పట్టించుకునేవాడిని కాదు. చాలా హ్యాపీగా ఉండేవాడిని. ఇప్పుడు ఎవరిని హర్ట్ చేయకూడదు, అందరినీ హ్యాపీగా చూడాలంటే బాధ ఎందుకు వస్తుందో అర్థం అవ్వట్లేదు. పెళ్ళి అనేది కొత్త జీవితానికి నాంది. అది నిజమైన ప్రేమతో ప్రారంభమైతేనే ఆ వివాహానికి అర్థం ఉంటుంది. 100 ఏళ్లు మంచి జరుగుతుందనుకుంటే కొన్ని క్షణాలు బాధ భరించడమే మంచిది. నువ్వు చెప్పింది కరెక్ట్ తాతయ్య. యు ఆర్ ద బెస్ట్ థింగ్ దట్ హస్ హ్యాపెన్ టు మీ వికీ. నువ్వు కలవకపోతే నేను ఎప్పటికీ ఇలాగే ఉండేదాన్నేమో. అభిప్రాయాలు కలిస్తే ప్రేమను కొన్నాం, మనసులు కలిస్తేనే ప్రేమని అర్థమయ్యాక we are not made for each other, Vicky. But still I'm happy. Seriously, I'm happy. ఎందుకో తెలుసా, ఇప్పటిదాకా నా వరల్డ్లో నేను ఒక్కదానే ఉన్నాను.
ఇవాల్టి నుంచి వీళ్ళంతా కూడా ఉంటారు. సో లైఫ్ విల్ బికమ్ అ పార్టీ, రైట్? ఇదంతా నీ వల్లే జరిగింది. థ్యాంక్స్ అలాట్ వికీ. థ్యాంక్ యూ. నాన్న, మిమ్మల్ని చాలాసార్లు బాధ పెట్టాను కదా. ఐఎమ్ సారీ. ఏ బాధేం లేదురా, వాస్తవం ఏమిటో తెలుసుకున్నావు. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ వికీ. ఇదంతా నీ వల్లే. నువ్వు ఇక్కడ ఎవరిని బాధ పెట్టి వెళ్ళట్లేదు, బంధాలను కలిపి వెళ్తున్నావు, బాంధవ్యాలను పెంచి వెళ్తున్నావు. ఇన్ఫాక్ట్ యూ హావ్ మేడ్ దిస్ డే ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ అవర్ లైఫ్స్. ఏ బంధం ఉందని మనం ఇంత దగ్గర అయ్యాం, అదే బంధంతో అందరం కలిసి ఉన్నాం. ఏమైందిరా?